ఒక్క నిమిషం. స్కూల్ డేస్లో మీరు ఒకరిని చూసి మనసు పారేసుకుంటారు, కానీ ఆ విషయం చెప్పకుండానే మీ లైఫ్ ముందుకు వెళ్ళిపోతుంది. కట్ చేస్తే 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే పాత ప్రేమ మీ ముందుకు వచ్చి నిలబడితే, మీ పాత క్రష్ మీకొక బ్లైండ్ డేట్లో కలిస్తే, అది అదృష్టమనుకుంటారా లేక మీ లైఫ్ని తలకిందులు చేసే ఒక పెద్ద ట్విస్ట్ అనుకుంటారా? విత్ లవ్ సినిమా చూస్తున్నంతసేపు నాకు ఇదే అనిపించింది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది జస్ట్ ఒక సినిమా గురించి కాదు, మనలో ప్రతి ఒక్కరూ దాచుకున్న ఆ అన్స్పోకెన్ లవ్ గురించి. అసలు ఈ సినిమాలో అభిషన్, అనస్వరల మధ్య ఏం జరిగిందో తెలుసా? ఒక చేదు నిజాన్ని ఎంత స్వీట్గా చూపించారో చూస్తే మీరు షాక్ అవుతారు. మీ అందరి కోసమే ఈ ఇన్సైడ్ స్టోరీ చెప్తున్నా. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. మిత్రమా, మనందరికీ ఒక పాస్ట్ ఉంటుంది గదా. ఈ సినిమాలో హీరో సత్య కూడా మనలాంటివాడే. తనకి పెళ్ళంటేనే ఒక రకమైన భయం, ఇన్సెక్యూరిటీ. కాని తన సిస్టర్ ఫోర్స్ చేసి ఒక బ్లైండ్ డేట్ సెట్ చేస్తుంది. అక్కడే తను మోనిషాని కలుస్తాడు. ట్విస్ట్ ఏంటంటే వాళ్ళిద్దరూ స్కూల్మేట్స్, ఒకప్పుడు సీనియర్ జూనియర్. అక్కడ మొదలవుతుంది అసలు కథ. పాత జ్ఞాపకాలు, ఆ స్కూల్ యూనిఫామ్స్, ఆ టీనేజ్ క్రష్లు చూస్తుంటే మన స్కూల్ డేస్ గుర్తొస్తాయి. కానీ ఈ కథ అంత సాఫీగా సాగిపోదు బాస్. మెల్లగా ఒకరి గురించి ఒకరు తెలుసుకునే ప్రాసెస్లో వాళ్ళిద్దరికీ ఒక వింత ఆలోచన వస్తుంది. అదేంటో తెలుసా? ఇక్కడ నుంచి అసలు సోది మొదలవుతుంది. వాళ్ళిద్దరూ ఒక డెసిషన్ తీసుకుంటారు, తమ పాత క్రష్లని వెతికి పట్టుకోవాలని. అసలిలా ఎవరైనా చేస్తారా? ప్రెజెంట్లో ఒకరితో డేట్కి వెళ్ళి పాత క్రష్ గురించి మాట్లాడ్డమేంటి? సత్య తన స్కూల్ క్రష్ కోసం వెతుకుతుంటే అతనికి తెలిసే నిజాలు ఒక్కొక్కటి మైండ్ బ్లాక్ చేస్తాయి. మనం ఒకరిని దేవదూత అనుకుంటాం, కాని వాళ్ల అసలు రూపం వేరే ఉంటుంది. సత్య వెతికే ఆ అమ్మాయి ఇప్పుడు ఏమైందో తెలుసా? అది విన్నాక సత్యకి వచ్చిన షాక్ మామూలుది కాదు. ఇంకో పక్క మోనిషా స్టోరీలో కూడా ఒక డార్క్ యాంగిల్ ఉంది. ఈ జనరేషన్లో లవ్ అంటే కేవలం ఫోటోలు, స్టేటస్లు కాదు ఫ్రెండ్స్. దాని వెనుక ఉన్న ఇన్సెక్యూరిటీలు, బుల్లీయింగ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఈ సినిమాలో పచ్చిగా చూపించారు. అసలు మనం ప్రేమిస్తున్నామా లేక మన గతంలో ఉన్న గొడవల్ని మరిచిపోవడానికి ప్రయత్నిస్తున్నామా అని మనకి మనమే ప్రశ్న వేసుకునేలా ఉంటుంది. సినిమా సెకండ్ హాఫ్లో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. సత్య తన సిస్టర్తో తన పెయిన్ గురించి చెప్తాడు. ఆ సీన్ చూస్తున్నప్పుడు అరే, ఇది నా లైఫ్లో కూడా జరిగింది కదా అని అనిపిస్తుంది. మనం చాలాసార్లు మన గతాన్ని ఒక బరువుగా మోస్తూ ఉంటాం. అనస్వర రాజన్ యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఆ కళ్లల్లో ఉండే బాధ, ఆ చిలిపితనం, వామ్మో! తను తన పాత ప్రేమని కలిసినప్పుడు వచ్చే ఒక సీనుంటుంది. అక్కడ డైరెక్టర్ మదన్ ఒక మాస్టర్ పీస్ని సృష్టించాడు. ప్రేమంటే దాన్ని పట్టుకోవడం కాదు, దాన్ని గౌరవంగా వదిలేయడం కూడా అని అక్కడ తెలుస్తుంది. అసలు మనకి ఆ మెచ్యూరిటీ ఉందా? మనం ఇంకా పాత జ్ఞాపకాల్లోనా బ్రతికేస్తున్నామా? ఇక ఫైనల్ ట్విస్ట్కి వద్దాం. వీళ్ళిద్దరూ తమ క్రష్లని వెతుక్కునే ప్రయాణంలో అసలైన ప్రేమ ఎక్కడుందో తెలుసుకుంటారు. కానీ అక్కడ ఒక పెద్ద రియాలిటీ చెక్ ఉంటుంది. మనం ఎక్కడో వెతుకుతాం, కానీ మనకి కావలసిన మనిషి మన పక్కనే ఉంటారు. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ సినిమాలో సత్య క్యారెక్టర్ చేసే కొన్ని పనులు మనం గమనిస్తే ఇది కరెక్టేనా అని అనిపిస్తుంది. ఒక రకమైన అబ్సెషన్ ఉంటుందక్కడ. కానీ క్లైమాక్స్లో వాళ్ళిద్దరి మధ్య వచ్చే ఆ కాన్వర్సేషన్ విన్నాక మీరు ఖచ్చితంగా ఆలోచనలో పడతారు. ఈ సినిమా జస్ట్ ఒక రోమ్ కామ్ కాదు, ఇది ఒక సెల్ఫ్ రిఫ్లెక్షన్. సో ఫ్రెండ్స్, విత్ లవ్ ఒక అందమైన ప్రేమ కథే కావచ్చు, కానీ అది మనకిచ్చే మెసేజ్ చాలా స్ట్రాంగ్. గతం ఎంత అందంగా ఉన్నా అది గతం మాత్రమే. దాన్ని పట్టుకొని వేళ్లాడితే మన ఫ్యూచర్ని మిస్ అవుతాం. ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమందికి ఇంకా మీ పాత క్రష్ గుర్తుంది? ఒకవేళ మీకు వాళ్ళని కలిసే అవకాశమొస్తే మీరు వెళ్తారా? మీ మనసులో ఉన్న ఆ ఒక్క మాట చెప్పగలరా? కింద కామెంట్స్లో షేర్ చేయండి. మీ లైఫ్లో కూడా ఇలాంటి క్రేజీ లవ్ స్టోరీ ఉంటే నాతో చెప్పండి. మరో షాకింగ్ రివ్యూతో మీ ముందుకొస్తా. అంతవరకు లవ్ యూ ఆల్. మీ ఫోన్ జాగ్రత్త, మీ మనసు ఇంకా జాగ్రత్త. బాయ్.